చెప్తాను కదా ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ప్లేస్ని చూపించడానికి తీసుకెళ్తున్నాను. అదే సంగం. నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెల్లూరు జిల్లాలోని సంగం అనే గ్రామం దగ్గరికి వచ్చాం. ఈరోజు ఏంటంటే సంగం ఆనకట్ట మొత్తం గేట్లు మూసేశారు. ఎందుకంటే సంవత్సరంలో వాటర్ ఎత్తినందువల్ల, గేట్లు ఎత్తినందువల్ల, వాటర్ ఫ్లో వల్ల ఇదంతా కూడా మూసేశారు. దాన్ని చూపించడానికి మీకు నేను వచ్చాను ఇక్కడికి. ఒకసారి ఆనకట్టను చూద్దాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. చాలా వెడల్పు ఉంటుంది. నెల్లూరులో ఇంత వెడల్పు లేదండి అక్కడ. మామూలుగా అయితే దీంట్లో నుంచి వాటర్ వెళ్తుంటాయి ఈ గేట్ల నుంచి. అక్కడ ముందు ఆ కట్టే బ్రిడ్జి ఉంది కదండి, ఆ బ్రిడ్జి కంప్లీట్గానే అయితే వాటర్ అంతా కూడా ఇక్కడే స్టోరేజ్ చేస్తారు. బ్యారేజ్ ఇది, సంగం బ్యారేజీ. అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొద్దిగా వర్క్ ఉంది. ఒక 15% ఏమో ఉంది, మిగతా కూడా అయిపోయింది. సో మనం చూస్తే ఇక్కడ ఈ ఛానల్ వచ్చేసి కనిగిరి రిజర్వాయర్కి పోయేటువంటి ఛానల్ ఇది. వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి రిజర్వాయర్కి పంపిస్తారు. ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే అది కూడా 21 అడుగులకు చేరిపోయింది వాటరు. అందుకని అక్కడ గేట్లు క్లోజ్ చేశారు. అందువల్ల ఇక్కడ కూడా గేట్ క్లోజ్ చేసేస్తారు. మామూలుగా అయితే వాటర్ కానీ అక్కడ కానీ లేకుండా ఉంటే ఈ గేట్లు ఎత్తేవాళ్ళు. ఇది మనకు కనిపించేదే. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అదొక సైడ్ కాలువ, దాని పేరు బేరా పేరు అంటారు. ఈ కాలువ గుండా ఆ పై నుంచి వాటర్ అంతా కూడా దీంట్లో వస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు సోమశిల గేట్లు ఎత్తినందువల్ల అది కూడా కలిసిపోయింది. దీంట్లో వాటర్ అయితే విపరీతంగా ఫ్లో అవుతున్నాయి. సో ఇది మూసేసినందువల్ల ఈ గేట్లు మూసేసినాయి. అక్కడ గేట్లు మూసేశారు. ఇక్కడ నుంచి బస్సులు ఇటే పోయేది, ఇక్కడ నుంచి పొదలకు వెళ్ళాలి. ఇటుపక్క నుంచి చేజర్ల అటుపక్క కూడా అసౌకర్యం ప్రయాణికులకి. ఇప్పుడల్లా కూడా ఇవి తీసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాటర్ తగ్గి అక్కడ షట్టర్స్ ఉన్నాయి. షట్టర్స్ అంతా ఆ లెవెల్కి వస్తే అప్పుడు ఎత్తుతారు. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. మనం ఒకసారి కడుతున్నటువంటి దాన్ని చూద్దాం. ఒకసారి బ్యారేజీ కడుతున్నారు, దాన్ని చూద్దాం. వాటర్ చూడు, అబ్బా ఎంత సౌండో. వాటర్ ఫ్లో ఇంత భయం లేకుండా చేపలు కూడా పడుతున్నారబ్బా. వాళ్ళని బా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయన్నా, పడుతున్నాయా? పెద్ద చేపలు పడతాయి. ఎందుకంటే అక్కడ నా సాయి దగ్గర అక్కడ చూపిరా. పెద్ద పెద్ద చేపలు పడతాయి. 5-6 కేజీలు పడతాయా అన్న? 5-6 కేజీలు పడుతున్నాయా? ఆహా, ఓకే ఓకే. దా మీద చూడు ఎంత, సుమారు 3-4 అడుగుల పైన, 3-4 అడుగుల పైన పారుతుంది షట్టర్స్ మీద. రేపు అది కనుక ఆ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఒక 10,000 ఎకరాలకి వాటర్కి ప్రాబ్లం ఉండదు. అది కట్టేసి దీన్ని క్లోజ్ చేస్తారు ఆ బ్రిడ్జి. వాటర్ బాగా ఫ్లో ఉన్నాయి. ఇక్కడైతే కట్టలు వేస్తున్నారు. ఈ కట్టలు కానీ వేయకపోతే ఇంకా విపరీతంగా ఏడ కూడా వాటర్ వచ్చేస్తాయి. కంటిన్యూగా అక్కడ దాకేస్తారు. ఈ ఇసుక కట్టలు అవన్నీ కొట్టుకుపోయినట్టున్నాయి. మామూలుగా ఇది ఇసుక కట్టలు ఎత్తుగా వేస్తారు, అక్కడ దాకా వస్తుందాకా. చూసావు ఎప్పుడన్నా? అది చేపలు తీర. అబ్బో అలా అది ఎగిరి పడిపోద్దేమో. నీ చేతిలో ఉన్నది ఎగిరి పడిపోద్దా ఎవరిదాకా? అబ్బో చిన్న చిన్న చేపలు కూడా మంచి సైజులు పడి ఉన్నాయి.
ఆనకట్ 83, 84లో స్టార్ట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళు. అందుకే చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈ రాళ్ళు కూడా మనకి ఇక్కడ ఎవరికి కనిపించవు కదా. ఒకసారి అది చూస్తే రాళ్ళంతా చాలా స్ట్రాంగ్ కదా. ఇది మన కలెక్టర్ ఆఫీస్ కూడా ఇలాంటి రాళ్ళతో కట్టినది. మనం ఇప్పుడు ఆఫీసులో ఇక్కడ ఇంజనీర్స్ ఆఫీస్ ఉంది, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. మంచి చేపలు కూడా బండినట్టున్నాయి. ఓర్నైనా ఎంత ఉంటుంది అన్నదే? సుమారు 5 కేజీలు ఉంటాయా? ఈజీ ఉంటుంది. ఇక్కడే పక్కనే చూడ రెడీగా ఈ సంచులు రెడీగా చేస్తున్న ఇవన్నీ కూడా అక్కడ వేయడానికి దాని మీద ముందుగానే రెడీ చేసి పెడతారు. ఇదేమో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళ ఆఫీసు. పోలీస్ శాఖ వారు కూడా ఉన్నారు, ఎవరిని లోపలికి బానియకుండా. ఇదంతా వాళ్ళ ఆఫీస్. ఇది ఒకసారి చూద్దామా? అంటే ఇది ఎక్కడెక్కడ నీళ్ళు వదిలినది చూపించిన. కావల వదులున్నారు, స్లూజ్కి వదులున్నారు. రైట్ హ్యాండ్ స్లూజ్కి వదలలేదు. నెల్లూరు చెరువుకి వదిలేశారు, కనుపూరు కాలకు వదిలేరు, దువ్వూరు కాలకు వదిలేస్తున్నారు. అన్నీ షట్టర్స్ సంఖ్య కూడా వేసాడు అక్కడ. ఇప్పుడు మనం ఎట్టకేలకు ఆనకట్ట దగ్గరకు వచ్చాము. కొత్తగా కడుతున్నారు కాబట్టి కాస్త కొద్దిగానే ఉంది ఇంకా కదా, కొద్దిగానే ఉంది కంప్లీట్ చేయాల్సింది. ఇదిగానే అయిపోతే ఈ పైనుండే గ్రామాలన్నింటికి కూడా నీటికి ఇబ్బంది ఉండదు. వాటర్ ఇంకా ఎక్కువ నింపుతారు కదా. ఇది అంటే ఇదంతా కూడా క్లోజ్ చేసేస్తారు. అవును, ఇదంతా క్లోజ్ చేస్తారా? అవును, ఇదంతా క్లోజ్ చేస్తారు. ఇది అది ఎంట్రన్స్ అంటే బస్సులు పోయేదానికి. నీళ్ళు చూడు ఎంత ఎత్తున చూడ. షట్టర్లు వేసారు అక్కడ. పోతే పోయిందిరా. అక్కడ షట్టర్లు వేసారు, అందుకని వాటర్ ఇటు సైడ్ ఫ్లోగా పోతుంది, కాస్త ఎక్కువ స్పీడ్గా పోతున్నాయి. చూసారా అక్కడంతా షట్టర్లు వేసారు. అందుకని నీళ్ళు అక్కడి నుంచి ఎక్కువగా ఫోర్స్గా పోవడం, అన్నీ కూడా ఇటు పక్క వెళ్తున్నాయి. గమనించారా? అంటే భవిష్యత్తులో ఇది కూడా ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఇది కూడా ఉండకపోవచ్చు. ఈ రోడ్డు ఉండదు, దీన్ని తీసేస్తారు అక్కడ దాకా. ఒకసారి ఇది ఎంట్రన్స్. ఓహో, ఇక్కడి నుంచి ఈ కనుపూరు కాలువకి ఇస్తారా? ఇక్కడే కదా, దగ్గరే కదా కనుపూరు కాలువ. ఈ కనుపూరు కాలువకి ఇటు అక్కడ పెట్టారు కదా గేట్లు, మన రిజర్వాయర్కి పెట్టారు కదా, ఆ గేట్లు ఇక్కడ పెట్టేటట్టున్నారు. అందుకనే చూడు అక్కడ సేమ్ అలాగే ఉంది చూడండి ఇక్కడ. ఇదిమ్మా. ఓ వాటరా? అబ్బో ఏం స్పీడ్ పోతున్నాయిరా. ఆహా, ఓరా నాయనా, ఇంకా కొద్దిగానే ఉందిరా. ఇది కానీ కంప్లీట్ అయిపోతే హ్యాపీ. ఇది ఇప్పుడు మినిస్టర్ కూడా ఇది టైం ఇస్తున్నారు దీనికి, తొందరగా జనవరిలోనూ. ఇక్కడనే ఇక్కడ ఎట్లా కట్టారో అట్లాగే నెల్లూరు దగ్గర కూడా ఆనకట్ట కట్టున్నారు. అవును, అది కూడా అయిపోయింది, అది అంతా అయిపోయింది, కొద్దిగానే ఉంది. ఇక్కడ నీళ్ళు ఆపుతారు, ఇక్కడ ఎక్కువైతే ఇక్కడ షట్టర్స్ వేస్తే అది కూడా నిండుతుంది. సో గ్రౌండ్ వాటర్ కూడా పెరిగేదానికి బాగా అవకాశం ఈ ఏరియాలో, ఇబ్బంది ఉండదు వాటర్కి. చూశారు కదండి, చూశారు కదా. చూసిన వాళ్ళంతా కూడా నచ్చారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు నచ్చకుండా ఉంటారు ఇలాంటి సీనరీస్. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని గ్రోత్కి సహాయం చేయండి. థ్యాంక్ యూ.